వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది ఈనాడు పేపర్ క్లిప్పింగ్. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. ఈనాడు పేపర్ క్లిప్పింగ్. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది 77,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే అమరావతి కోసం చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది. ఇది కాక మరో 50,000 కోట్లు కావాలంటే అమరావతి విస్తరణకైనా. ఈ 50,000 ఎకరాలకే పరిస్థితి ఇది. 77,000 కోట్లు ఇంకా కావాలంట. ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో 50,000 ఎకరాలు కావాలంటుంది. తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి. అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ 2-3 లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు, అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి, నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనమలూరు టు మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కామ్. అప్పుడు నన్ను అడిగారు డబ్బులు ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, వాజ్పేయి గారు అడిగాను, బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తావు, డబ్బులు ఎక్కడున్నాయన్నాడు. సార్ మీకు డబ్బులు నాకు అవసరం లేదు, నేను అడిగేది ఒక పాలసీ. మీరు ఆ పాలసీ ఇవ్వండి. గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఈక్విటీ, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా వద్దు, మేమే పెట్టుకుంటాం, మీకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం బోలెడంత వస్తుంది. ఈ మాట చెప్పాను. ఫస్ట్ దానికి 32 మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 32 మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు లేడు ఇక్కడ మంత్రిగా. వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం, దానికి ఆ పాలసీకే వ్యతిరేకం. ఫైట్ చేశాను, ఫైనల్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు. టుడే హైదరాబాద్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్, ఎయిర్పోర్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 17% గ్రోత్ రేట్. సింగిల్ ఫ్యాక్టర్. సరే, మళ్ళీ ఆ ఎకో సిస్టంలో ఒక అవుటర్ రింగ్ రోడ్, నాలెడ్జ్ ఎకానమీ, IT, BT, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ వచ్చాయి. అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా, తర్వాత ఫాలో అయ్యారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ వచ్చి అన్నీ వచ్చాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం నేను చూశాను. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టర్మినల్ అయితే మనది బెస్ట్ టర్మినల్. మనం డబ్బులు అంటున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో. గవర్నమెంట్ బెనిఫిట్ వస్తాం. ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక. VIP లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నౌ ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అది నా రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దెన్ వెల్ఫేర్ కూడా చేసాను. అది అమరావతి తీసుకొచ్చాం. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసుకు ఖర్చు పెట్టామంట. కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. రాజకీయ కాదని అడిగిన నీకు నష్టం ఏంటంటున్నా? ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేశాం. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 75%. 67% సర్వీస్ సెక్టర్. 9.3% రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. కాబట్టి 9.3% హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది, జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది, జిఎస్టి కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్. ఎట్లొచ్చాయి? ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం, తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులకు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది. నేనేం చెప్పాను వాళ్ళకు? ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. ఐ గేవ్ ఎ ట్రస్ట్. మీ భూమి మీరు ఇవ్వండి. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు, మీరైతే నష్టపోరు. ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు, మా పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉందని. మీ పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు, మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పాను. ఒక నమ్మకం ఇచ్చారు, కొంత సఫర్ కూడా అయ్యారు. 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన చరిత్ర ఒక్క అమరావతికి వచ్చింది. దాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు, ఏం చేయలేకపోయారు. ఆ పవర్ ఆఫ్ అమరావతి ఈజ్ సో స్ట్రాంగ్. ఇప్పుడు నిన్న నేను చూసింది, అక్కడ హైదరాబాద్, బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బెటర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలని. మనం డబ్బులు పెట్టడం లేదు, వాళ్లే కడతారు. వాళ్ళు కడితే మనకు రెవెన్యూ వస్తుంది, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. రావాలి. కాకపోతే డెవలప్ అవుతే ఎట్లా అంటే